హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కేసీ డ్రామా స్టూడియోస్. ఈ రోజు మనం స్టోరీ లవ్ పార్ట్ 30ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు కనుక ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి, అప్పుడే మీకు ఈ పార్ట్ అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సెకండ్ హీరో వెళ్తుండగా సెకండ్ హీరోయిన్ చూసి ఎక్కడికి వెళ్తున్నారు అని అనగా సెకండ్ హీరో వాళ్ళు బయటకి షో చూడడానికి వెళ్తున్నామని అంటారు. దానికి సెకండ్ హీరోయిన్ నేను కూడా వస్తాను అని వాళ్ళతో కలిసి వెళ్తుంది. అలా వెళ్తుండగా అక్కడ ఉన్న హీరో డ్రాయింగ్ ని సెకండ్ హీరో వాళ్ళు చూడకుండా కవర్ చేస్తుంది. అది చూసి సెకండ్ హీరో ఏం చేస్తున్నావు అని అనగా నడుము పట్టేసింది, అందుకే ఇలా చేస్తున్నా అని అంటుంది. అదంతా చూసిన సెకండ్ హీరో మనసులో ఫైర్ హీరో కోసం కూడా సెకండ్ హీరోయిన్ కి ఏదో తెలుసు అని అనుకుంటాడు. సెకండ్ హీరోయిన్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఫుల్ గా బిజీగా ఉండేలా చేస్తుంది. సెకండ్ హీరో సెకండ్ హీరోయిన్ తో ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు అని అనగా సెకండ్ హీరోయిన్ అలా ఏమీ లేదు, ఈ రోజు ఫుల్ గా షాపింగ్ చేశాం కదా, రెస్ట్ తీసుకుంటే మంచిది అని టీ ఇస్తుంది. సెకండ్ హీరో భూలోకంలో చాలా డిఫరెంట్ గా ఉన్నావు, నువ్వు నన్ను చాలా కేర్ చేస్తున్నావు, అలాగే ఇప్పుడు టీ కూడా పెట్టి ఇస్తున్నావు అని అనగా సెకండ్ హీరోయిన్ భూలోకంలో నేను ఉంటే రోజు మీకు టీ చేసి ఇస్తాను అని అంటుంది. సరే అని సెకండ్ హీరో నాకు పని ఉంది అని వెళ్ళబోతుండగా సెకండ్ హీరోయిన్ వద్దు అని అంటుంది. అప్పుడే సెకండ్ హీరో సెకండ్ హీరోయిన్ ని కిస్ చేస్తుండగా సెకండ్ హీరో సర్వెంట్ డ్రింక్స్ తీసుకొని రాగానే సెకండ్ హీరోయిన్ హ్యాపీగా డ్రింక్స్ తీసుకుంటుంది. బట్ సెకండ్ హీరో కోపంగా ఉంటాడు. అలా ఇద్దరు కలిసి ఫుల్ గా డ్రింక్ చేస్తారు. సెకండ్ హీరోయిన్ ఫుల్ గా తాగడంతో అన్కాన్షియస్ అయిపోతుంది. అప్పుడే సెకండ్ హీరో సర్వెంట్ ఇదే ఛాన్స్ అని అనగా సెకండ్ హీరో పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఫైర్ హీరో ఇద్దరు కపుల్స్ గొడవ పడ్డం, హస్బెండ్ కిస్ చేయగానే ఇద్దరు కలిసిపోవడం చూస్తారు. హీరో బ్రదర్ అండ్ సిస్టర్ బీస్ట్ ప్రిన్స్ హీరో 2 సోల్ పార్ట్స్ కనిపెట్టడం కోసం మిస్సింగ్ పోస్టర్స్ ని అంటించారని తెలిసి హీరోయిన్ వాళ్ళ మీద చాలా కోప్పడి వాటిని వెంటనే తీసేయమని చెప్పి ఫైర్ హీరో దగ్గరికి వెళ్తుంది. హీరో సిస్టర్ బీస్ట్ ప్రిన్స్ హీరో మిస్సింగ్ పోస్టర్స్ ని తీస్తూ ఉండగా బీస్ట్ లోకంలో సోల్జర్స్ వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేసేస్తారు. హీరోయిన్ ఫైర్ హీరో దగ్గరికి వెళ్ళగా ఫైర్ హీరో స్టోన్ తో చేసిన ఫ్లవర్ ని హీరోయిన్ కి ఇచ్చి సారీ చెప్తాడు. హీరోయిన్ ఫైర్ హీరో రెడీ చేసినవన్నీ చూస్తూ ఉండగా ఫైర్ హీరో నా సారీని యాక్సెప్ట్ చెయ్యు అని అంటాడు. బట్ హీరోయిన్ చెయ్యను అని అనగా ఫైర్ హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్తూ ఉండగా హోలీ క్లాత్ హీరోయిన్ మీద పడుతుంది. అప్పుడే ఫైర్ హీరో హీరోయిన్ ని కిస్ చేస్తాడు. హీరోయిన్ ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ అని అనగా విలేజ్ లో ఉన్న కపుల్స్ దగ్గర చూశాను అని అంటాడు ఫైర్ హీరో. దానికి హీరోయిన్ వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని అనగా ఫైర్ హీరో అయితే నువ్వు నా వైఫ్ అవుతావా, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అంటాడు. హీరోయిన్ కూడా ఒప్పుకోవడంతో ఇద్దరు హ్యాపీగా హగ్ చేసుకుంటారు. బీస్ట్ కింగ్ బీస్ట్ ప్రిన్స్ అండ్ హీరో సిస్టర్ ని జైల్లో పెట్టేస్తాడు. ఫైర్ హీరో హీరోయిన్ కి ఫైర్ వర్క్ చూపిస్తాడు. ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. హీరోయిన్ ఫైర్ హీరోతో ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని అనగా ఫైర్ హీరో నేను రాను అని అంటాడు. హీరోయిన్ కోపంగా ఎందుకు రావు, ఏమైంది, ఏమైనా ఉంటే నాకు చెప్పు, నేను హెల్ప్ చేస్తాను అని అనగా ఫైర్ హీరో నన్ను వదిలి నువ్వు వెళ్ళిపోకు అని అంటాడు. ఏదో బ్లాస్ట్ అయినట్టు సౌండ్ రాగా ఫైర్ హీరో ఫాస్ట్ గా వెళ్తాడు. హీరోయిన్ కూడా తన వెనకే వెళ్తుంది. ఫైర్ హీరో హౌస్ నుంచి ఫైర్ రాగా ఫైర్ హీరో లోపలికి వెళ్తాడు. హీరోయిన్ అక్కడ ఉన్న హోలీ క్లాత్ వేసుకొని ఫైర్ హీరో వెనకతలే వెళ్తుంది. అప్పుడే ఫైర్ హీరో ఫైర్ స్టోన్ నుంచి వచ్చే ఫైర్ ని కంట్రోల్ చేస్తాడు. హీరోయిన్ అది చూసి షాక్ అయి బయటికి వెళ్తుంది. ఫైర్ హీరో హీరోయిన్ దగ్గరికి వచ్చి ఆ ఫైర్ స్టోన్ నేను ఒకేసారి వచ్చా, అందుకే అందరూ నన్ను ఫైర్ డీమన్ అని అంటున్నారు, బట్ నేను ఆ ఫైర్ ని క్రియేట్ చేయలేదు అని అంటాడు. హీరోయిన్ నేను నమ్ముతున్నాను, ఆ ఫైర్ స్టోన్ సదరన్ బ్రైట్నెస్ కేర్డ్ ఫైర్, అది హెవెన్ లో ఉన్న వాళ్ళు మోటరల్ పిల్స్ అండ్ లైట్ కోసం యూజ్ చేస్తారు, నాకు ముందే ఎందుకు ఈ విషయం చెప్పలేదు అని అనగా ఫైర్ హీరో నీకేమైనా అవుతుందని చెప్పలేదు అని అంటాడు. దానికి హీరోయిన్ నాకేమవుతుంది అని అనగా అవును నా ఫ్రెండ్ ని కూడా అది చంపేసింది, నేను ఆ ఫైర్ స్టోన్ నుంచి వచ్చే ఫైర్ ని అబ్జర్వ్ చేసుకొని ఇంక ఎవరు చనిపోకుండా చూసుకుంటున్నా అని చెప్తాడు. హీరోయిన్ అందుకేనా నువ్వు నాతో రాను అన్నావు, ఈ విలేజెస్ ని ప్రొటెక్ట్ చేయడానికి అని అనగా ఫైర్ హీరో అవును అని అంటాడు. హీరోయిన్ చాలా బాధపడి ఏదో ఒక దారి
కనిపెడదామని అంటుంది. బీస్ట్ లోకంలో బీస్ట్ ప్రిన్స్ అండ్ హీరో సిస్టర్ ని బంధించేస్తారు కదా. అనుకోకుండా హీరో సిస్టర్ హ్యాండ్ కి దెబ్బ తగలడంతో బ్లడ్ వస్తుంది. ఇమ్మోర్టల్స్ బ్లడ్ స్మెల్ కి బ్యాడ్ బీస్ట్ యానిమల్స్ అన్ని వాళ్ళ మీదకి అటాక్ చేయడానికి వస్తాయి. బీస్ట్ ప్రిన్స్ తప్పించుకోవాలని డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ అది ఓపెన్ అవ్వదు. ఎలాగోలా ఆ సెల్ ని ఓపెన్ చేసి ఇద్దరు తప్పించుకుంటారు. బట్ ఆ బ్యాడ్ యానిమల్స్ వాళ్ళ మీదకి వస్తూ ఉంటాయి. బీస్ట్ ప్రిన్స్ వాటి నుంచి హీరో సిస్టర్ ని సేవ్ చేస్తాడు. బట్ ఆ బ్యాడ్ బీస్ట్ యానిమల్స్ వాళ్ళని చుట్టుముట్టేస్తాయి. అప్పుడే బీస్ట్ ప్రిన్స్ తన ఇన్నర్ పవర్ ని హీరో సిస్టర్ కి ఇస్తాడు. దాని వల్ల బీస్ట్ ప్రిన్స్ ఫాక్స్ లాగా మారిపోతాడు. అది చూసిన హీరో సిస్టర్ షాక్ అవుతుంది. తను మ్యాజిక్ ల్యాంప్ తీసి బీస్ట్ ప్రిన్స్ ని పట్టుకొని వెళ్తూ ఉండగా ఆ బ్యాడ్ యానిమల్స్ వాళ్ళని తరుముతూ ఉంటాయి. అప్పుడే అక్కడికి వచ్చిన బీస్ట్ క్వీన్ అంటే బీస్ట్ ప్రిన్స్ మదర్ వాళ్ళని సేవ్ చేసి హీరో సిస్టర్ చేతిలో ఉన్న బీస్ట్ ప్రిన్స్ ఇన్నర్ సోల్ పవర్ బాల్ ని చూసి కోప్పడి హీరో సిస్టర్ ని బయటకు వెళ్ళిపోమంటుంది. బట్ అప్పుడే అక్కడ ఉన్న ఇమ్మోర్టల్ మ్యాజిక్ ల్యాంప్ ని చూసి షాక్ అవుతుంది. కట్ చేస్తే హీరోయిన్ ఆ ఫైర్ స్టోన్ ని ఆపడానికి హీరో బ్రదర్ ని హెల్ప్ అడగ్గా హీరో బ్రదర్ దాన్ని ఆపడానికి మనకి ప్యూరిఫైయింగ్ వయల్ అనే మ్యాజిక్ ఐటమ్ కావాలి, అది రైన్ గాడ్ దగ్గర ఉంటుంది అని చెప్తాడు. సో ఈ రోజుకి ఇంతే గైస్. మీరు గనక నెక్స్ట్ పార్ట్ చూడాలి అనుకుంటే అలాగే ఇలాంటి సిరీస్ అన్ని చూడాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సైనింగ్ ఆఫ్.